చందమామ రావనే పాఠ్యభాగ రచయిత తాళ్లపాక అన్నమయ్య. దీని కోడ్ వచ్చేసి పాకలో చందమామ పాటని అన్నమయ్య పాడుకుంటున్నారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పద్యరత్నాలు యోగి వేమన. ఇది కోడ్ వచ్చేసి వేమన పద్యాలు రత్నాలాగా ఉంటాయి. నెక్స్ట్ లెసన్ వచ్చేసి మేలుకొల్పు రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి. దీని కోడ్ వచ్చేసి వేటు వేసి మేలుకొల్పుతారు. అదేవిధంగా నెక్స్ట్ లెసన్ వచ్చేసి అమ్మ ఒడి పాఠ్యభాగ రచయిత దేవులపల్లి కృష్ణమ శాస్త్రి. ఇది కోడ్ వచ్చేసి అమ్మ ఒడి దేవులతో సమానం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తారంగం. దీని రచయిత వచ్చేసి చింతా దీక్షితులు. దీని కోడ్ వచ్చేసి తారలు ఉండగా చింత ఎందుకు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి తాయిలం పాఠ్యభాగ రచయిత వచ్చేసి బివి నరసింహారావు బాడిగ వెంకట నరసింహారావు. దీని కోడ్ వచ్చేసి హాయిగా బడికిరా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పడవ పాఠ్యభాగ రచయిత దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి. దీని కోడ్ పడవలో దొప్పలపూడికి రాధాకృష్ణులు వెళ్తున్నారు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఉడతా ఉడతా ఊచ్ సమతారావు. దీని కోడ్ వచ్చేసి సమంత ఉడతా ఉడతని ఊచిని పాట పాడుచున్నారు. తరువాత ఊహల ఊయల అనే పాఠభాగ రచయిత తురుమెల్ల ఇంద్రాణిదేవి. దీని కోడ్ వచ్చేసి ఇంద్రుడు ఊహల ఊయలలో ఊరేగుచున్నాడు. తరువాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి బావా బావా పన్నీరు. దీని పాఠ్యభాగ రచయిత వచ్చేసి వెలగ వెంకటప్పయ్య. దీని కోడ్ వచ్చేసి బావా బావా వెళ్ళగా వెళ్ళగా అటు సైడు పన్నీరు తీసుకొని రా. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఆట యొక్క పాఠ్యభాగ రచయిత ఆదర్శ సామ్రాట్. దీని కోడ్ వచ్చేసి ఆటలో గెలుపొందిన వాళ్ళని సామ్రాట్ ఆదర్శంగా తీసుకోవాలి అన్నమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఇల్లు ఈగ. దీని రచయిత జై సీతారాం. దీని కోడ్ వచ్చేసి జై వల్ల ఇంట్లో ఈగలు ఉన్నాయి, సో మేము అక్కడికి రామ్ రామ్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఎలుకమ్మ. దీని పాఠ్యభాగ రచయిత కస్తూరి నరసింహమూర్తి. దీని కోడ్ వచ్చేసి కస్తూరి ఎలుక సింహం కథ చెప్తుందని ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ శుభదాయిని. దీని పాఠ్యభాగ రచయిత కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు. దీని కోడ్ వచ్చేసి శుభం కలగాలని మనం వెంకటేశ్వర్ని వేడుకుంటారు.